హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లల కోసం. కేక్ తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండి, ఇవి వచ్చేసి 10 రూపీస్ ప్యాకెట్స్ 2 అయితే తీసుకున్నానండి. సో 2 ప్యాకెట్స్ని బిస్కెట్స్ కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, 2 బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను 10 రూపీస్వి. సో ఈ బిస్కెట్స్ని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద బిస్కెట్స్ని అయితే కట్ చేసుకోవాలి. సో కేక్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అస్సలు కేక్ చేయని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తం బిస్కెట్స్ అన్నీ కూడా నేను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి తీసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తని పౌడర్ కింద చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఇందాక మన బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. మొత్తం బిస్కెట్స్ పౌడర్ అంతా కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తని పౌడర్ కింద అయితే చేసుకోవాలండి. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం షుగర్ని కూడా మిక్సీ పట్టుకుందాం. సో కొలత ఏం చెప్పట్లేదు, జస్ట్ 4-5 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసాను షుగరు. మూత పెట్టి మరొకసారి మిక్సీ పట్టుకోండి. షుగర్ పౌడర్ని మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని ఇందాక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ షుగర్ కరగడానికి టైం తీసుకుంటుంది కదా. సో నేను ఇక్కడ పౌడర్ లాగా చేసేసి వేసేసాను. అంతా కూడా చేత్తో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. షుగర్ పౌడరు అలాగే బిస్కెట్ పౌడర్ అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే వేశాను, బేకింగ్ సోడా అయితే అస్సలు వాడలేదు. ఈ విధంగా స్పూన్తో అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మామూలుగా మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి రిబ్బన్ కన్సిస్టెన్సీలో పిండిని అయితే కలుపుకుంటాం కదా, సేమ్ అదే విధంగా దీన్ని కూడా అదే విధంగా కలుపుకోవాలండి. చూసుకుంటూ కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ స్పూన్తో ఈ విధంగా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ పిండిని అయితే కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటే మనకి కేక్ కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఎందులో అయితే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నారో కేక్ టిన్ని తీసుకోండి. నేను ముందుగానే కేక్ టిన్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసి కింద కవర్ కూడా పర్చేసానండి, బేకింగ్ కవరు. సో ఈ విధంగా కేక్ మిక్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోండి, మనకి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. సో ముందుగానే ఇలాంటి ఒక మందపాటి గంజు పెట్టేసుకోండి స్టవ్ మీద. ఫ్రీ హీట్ చేసి పెట్టాను ఒక 20 మినిట్స్ పాటు. సో అందులోకి ఈ విధంగా స్టాండ్ని పెట్టేసుకొని మినిమం ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు కేక్ని అయితే బేక్ చేసుకోవాలి. మన కేక్ టిన్ని లోపల ఈ విధంగా స్టాండ్ పైన పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు కేక్ని అయితే బేక్ చేసేసుకోండి. నేను ఇక్కడ 45 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. ఈ విధంగా ఫోర్క్ స్పూన్ టూత్ పిక్తో కానీ ఇలా నైఫ్తో కానీ గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కేక్ టిన్ని పక్కకు దింపేసుకుందాము. సో ఇది వచ్చేసి పూర్తిగా చల్లారాలి. ఇక్కడ వచ్చేసి కేక్ చల్లారిపోయిందండి. సో ఈ విధంగా చుట్టూరా కూడా నైఫ్తో ఈ విధంగా ఒకసారి అనుకొని దీనిపైన ప్లేట్ బోర్లించుకొని కేక్ని ఈ విధంగా తిరగవేసేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఊడి వచ్చింది. కవర్ కూడా టిన్కే ఉండిపోయింది. సూపర్గా వచ్చిందండి కేక్ అయితే. సో చూస్తుంటే నోరూరిపోతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మ్యారీగోల్డ్ బిస్కెట్ కేక్ అయితే.
అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి, అంత ఈజీగా ఉంటుంది మ్యారీగోల్డ్ బిస్కెట్ కేక్. చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీగా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి మా పాప కట్ చేస్తుంది. సో చాలా చాలా స్పాంజీగా, టేస్ట్ కూడా భలే వచ్చిందండి. నేను వేసిన షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. అలాగే కేక్ కూడా చాలా చక్కగా బేక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, స్పాంజీగా టేస్టీగా మ్యారీగోల్డ్ బిస్కెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ మీరు చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.